సభాధ్యక్షుడు చైర్పర్సన్ గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్స్కి, అలాగే అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నర్సీపట్నం మున్సిపాలిటీ 2011లో ఏర్పడడం జరిగింది. దాని ముందు పలిగట్టలో 17 వార్డు, పలిగట్టలో పంచాయతీలో 20 వార్డులు ఉండడం జరిగింది. అలాంటిది 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ జరగడం జరిగింది, నగర పంచాయతీ. దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఇన్కమ్ పెట్టి గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అవతరించింది. అప్పటి నుంచి అలా గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉండడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా జనరల్స్ చేశారు. ఇందులో దాని మీద చైర్పర్సన్ గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. ఎందుకంటే అందరికీ డౌట్స్ ఏంటంటే కరెక్టే, గ్రేడ్ 1 మున్సిపాలిటీ అవుతే అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అదే సేమ్ టైం ఇంటి పనులు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంటి పనులు కానీ, ట్రేడ్ కానీ గ్రేడ్ 3 కూడా ఉంది. మన గ్రేడ్ 3 జరిగేంత మన గ్రేడ్ 1 అయ్యేంత మున్సిపాలిటీ అయినంత మౌలిక సదుపాయాలు కానీ అవి కానీ మన నర్సీపట్నం మున్సిపాలిటీలో అక్కడ విమర్శించలేదు ఎవరిని. ఎందుకంటే నర్సీపట్నం ఏ చిన్న మున్సిపాలిటీ చూసినా సరే చక్కటి పార్కులని, ఆహ్లాదకరమైనటువంటి జలపాతాలు అంటే చెరువులని ఉండి, నర్సీపట్నం పంచాయతీలో కూడా గతంలో చిన్నప్పుడు అంటే మా నర్సెస్ కూడా నాకు 24 సంవత్సరాల వయసులో నేను వార్డు మెంబర్ కింద నా ఆవిడ పోటీ చేసి గెలిచింది. చెరువు ఉండేది ఇక్కడ, పొడిపిల్ల చెరువు ఉండేది. అంతకన్నా చిన్నప్పుడు కలిస్తే మన హాస్పిటల్ ఆపోజిట్ లో చెరువు ఉంటుంది. ఆ రోజు బ్రిటిష్ అంటే నర్సీపట్నం నర్సీపట్నం పంచాయతీ బలిగట్టం కింద చిన్న పంచాయతీ, ఎములపూడి కన్నా బలిగట్టం కింద పవనవాకం కన్నా చాలా చిన్న పంచాయతీ. ఇదంతా నర్సీపట్నం పంచాయతీ ఏర్పడినప్పుడు కానీ 100-150 సంవత్సరాల క్రితం చూసుకుంటే అల్లూరి సీతారామరాజు వచ్చిన దాన్ని బట్టే ఇక్కడ నర్సీపట్నం పంచాయతీ అనేది ఏర్పడటం కానీ, అప్పుడు రాజేంద్రరావు పంతులు గారు, రామారావు పంతులు గారు ఆయన ఇక్కడ సర్పంచ్ కింద కంటిన్యూ అంటే ఎలక్షన్ ఉండేది కాదంట, పెద్ద చెప్పి వాటర్ అంత చిన్న గ్రామం. మనకన్నా బలిగట్టం చాలా పెద్ద పంచాయతీ అంట నర్సీపట్నం పంచాయతీ కన్నా. ఈ 3 పంచాయతీలు నర్సీపట్నం ఎంతో అభివృద్ధి అండి. అల్లూరి సీతారామరాజు నాటం వల్ల ఇక్కడ ఇంకా అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. అబీ సెంటర్ నుంచి ఆర్ఎంపీ రోడ్, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ అంటే సమాధాన రోడ్డు ఆ లోపలికి ఎలా చూసుకుంటే అదంతా గ్రామం అంటే ఆ భూములన్నీ కూడా గ్రామం కంటే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి పంచాయతీ చిన్న పంచాయతీ. అలాంటి పంచాయతీని గ్రేడ్ 1 మున్సిపాలిటీ వరకు ఇప్పుడు ప్రెజెంట్ అవుతాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీ వరకు అభివృద్ధి చెందింది అంటే అందరూ కృషి ఉంది. అందులో చాలామంది అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్ తక్కువగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. ఈ అందరూ కూడా అందరూ తల పార్టీలు కానీ, అధికారులు కానీ, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ అందరూ తల చేసి నర్సీపట్నం వరకు అభివృద్ధి తీసుకొచ్చారు. అలాగే ఎప్పుడు ఎక్కడా లేని ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడింది నర్సీపట్నంలో. అలాగే హాస్పిటల్స్ ఏర్పడ్డాయి, ఎంటర్టైన్మెంట్ అంత చక్కగా. ఎందుకంటే ఎవరైనా ఒక రిటైర్ అయిపోయి నర్సీపట్నం రిటైర్ అయిపోయిన ఒక ఎంప్లాయ్ కానీ ఎవరైనా ఉంటే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకొని పిల్లలతో హ్యాపీగా మనతో ఆడుతూ ఉండాలన్న కోరిక నర్సీపట్నం అట్మాస్ఫియర్ కల్పించింది. ఎందుకంటే అంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది నర్సీపట్నంలో. అంటే ఇది ఒక రకంగా చెప్పండి, అది విశాఖ ముక్కుతారు అప్పటి మళ్ళీ అంటారు, చోడవరం కూడా విశాఖ ముక్కుతారు. నర్సీపట్నం కన్నా చోడవరం ముందున్నా సరే చోడవరం ఇప్పటికీ అలాగే ఉంది. అంటే నేను చోడవరం తప్పడానికి మున్సిపాలిటీ అవ్వలేదు. అంటే మా అమ్మమ్మ గారు ఊరు అది కాబట్టి నాకు కంటిన్యూ అవుతుంది. దగ్గర వస్తారనుకున్నాను మేడం. ఈ 40 సంవత్సరానికి స్పీకర్ గారు ఉండటం అంటే స్పీకర్ గారు అత్యున్నత స్పీకర్ గారు కదా, అయ్యన్ పత్రిక గారు ఫస్ట్ అయ్యన్ పత్రిక అంటే అంతకన్నా ముందు కదా తాతాజీ గారు మా చిన్నదారు. తాతాజీ గారు ఉండటం ఆయన అత్యంత పదవులు చేయరు. 27 సంవత్సరాల వయసులోనే మంత్రి అవుతారు. అలాగే ఇప్పుడు దాకా స్పీకర్ వరకు అత్యున్నత స్థానంలో ఉండటం వల్ల కూడా 1% నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పదవులు ఉంటేనే కదా ఏం చేయగలరు. అలాగే ఆ నర్సీపట్నంకి అవకాశం కూడా వచ్చింది అన్ని పనులు చేసే వ్యక్తులు. అదే కుటుంబంలో నర్సీపట్నం మున్సిపాలిటీని ఇప్పుడు దాకా చేసేసాను. ఒకే కుటుంబం అంటే వాళ్ళ అమ్మగారు అవుతారు. నేను వచ్చినప్పుడు కానీ చల్లయ్య గారు అవ్వచ్చు, లేకపోతే అనిత గారు అవ్వచ్చు, సంజయాస్పత్రి గారు అవ్వచ్చు, లేకపోతే అలా కంటిన్యూ పరపర లక్షపతి గారి దగ్గర నుంచి అలా కంటిన్యూగా మధ్యలో లాభం వెంకటరెడ్డి గారు అవ్వచ్చు చేసుకుంటున్నాను. అదాని కొద్ది గ్యాప్లో 5 సంవత్సరాలు కొనసాగడానికి పోటీ చేసే సంకల్పం. ఇలాంటి నర్సీపట్నం మున్సిపాలిటీని అంటే నేను చెప్పేదంటే పార్కులు లేవమ్మా, ప్రధానంగా ఏంటంటే మున్సిపాలిటీ అయినప్పుడు అయినా సరే ముందుసరిగా పార్కుల గురించి ఎవరు చూడలేదు. అది మా ఎమ్మెల్యే గణేష్ గారు పదవిలో ఉన్నప్పుడు
ఆయన చాలా విధాలుగా పోర్ట్ ఎక్కడ పెట్టాలని చెప్పి ప్రభుత్వ స్థలాలు వేస్తున్నాయి, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళకని కూర్చొని బాధగా నీటర్స్ కార్యక్రమం ఉండాలని అవసరంతో, అలాగే ఇంకొక చెరువులు చెప్పారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెరువులు ఎందుకు తగ్గించారంటే అక్కడ పచ్చి చెరువులో రింగ్ అయింది, ఇంకొక పక్కన షాపింగ్ కాంప్లెక్స్ అయింది. అంటే ముందు జాగ్రత్తగా పెద్దలందరూ కూడా ముందు జాగ్రత్త ఎందుకు ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా అంతకుముందు పాలకులు కానీ చెరువులు తగ్గించారు. ఎంతమంది షాప్కే కాదు తాగడానికి కూడా మీరు ఉన్నారని ఉద్దేశంతో. అలాగే 20 తీర్థాచారం అని చెప్పి చెరువు కాడుకొని చిన్న చిన్న గుట్టలు తీసి చేపలు ఉంది. ఇవన్నీ రూపాంతరంలో అలా కబ్జాలు అయిపోవటము చేయటము, ప్రభుత్వాలు లేదా మున్సిపాలిటీలో స్టేడియం కింద అభివృద్ధి. కానీ గ్రౌండ్ వర్క్ పోతున్నది ఆ రోజు పెద్దలు ఆలోచించుకుంటుంది. ఇలా ఉంటే అప్పుడు గ్రౌండ్లో వాడుకోవాలి ఎవరన్నా సరే, ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎవరన్నా సరే. నేను గతంలో చూసాను, అప్పుడు స్పీకర్ గారు డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేశారు రోడ్డు విస్తరణ కోసం. ఎప్పుడు చూసినా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎక్స్పర్ట్ ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఫస్ట్ పెడతా ఫస్ట్ వచ్చేది రోడ్డు విస్తరణ. చాలా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, రోడ్డు విస్తరణ సరే చేస్తారేమో అనుకున్నాం. కాలేజీలో అవ్వలేదు, ఎందుకంటే ఈలోపు గవర్నమెంట్ మాట చేయడం. కానీ మా శాసనసభ్యులు ప్రచారంలోని అది పెట్టకపోయినా మా ఏజెంట్లు లేకపోయినా రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. మొదలెట్టి సక్సెస్ఫుల్గా దానికి మన బాగానే అంటే ఆయన చేయగలిగిన చాలా ఎమ్మెల్యే ఆయన ఇవ్వాల్సిన బాధ్యత, ఆయన చేయవలసిన అంటే నేను కౌన్సిలర్ అండి, నేను అంత బరువు పోయినాను, 50 కేజీలు 60 కేజీలు బరువు పోయినాను. ఆయన ఎమ్మెల్యే ఎంత చేయగలరో అంతవరకు 30% చక్కగా అభివృద్ధి చేయడానికి వాటికి 50 లక్షల రూపాయలు సీజీఎం కింద గ్రాంట్ కింద ఇవ్వడం, సీసీ రోడ్ వేయడం కానీ, అలాగే రోడ్ ఎక్స్టెన్షన్లో రోడ్లు చేయడం కానీ, అంటే ఎంతవరకు చేయగలరు అంతవరకు చేశారు. బరువు ఎక్కువ ఉన్నవారు నేను 100 కేజీలు మోయగలిగిన వాళ్ళు చేయకపోతే గొప్ప, 50 కేజీలు బరువు పోయినాడు 100 కేజీలు చేస్తే గొప్ప. అంటే అర్థమైంది అనుకుంటాను నేను. అలాగే చెప్పే తాత్పర్యం కూడా మనం ఉన్నప్పుడు కానీ చూసి సార్ కుక్కలో మధ్యాహ్నంలో అదే గతంలో కూడా చెప్తూ ఉంటే ఏమన్నారు, ఎందుకంటే చిన్న పిల్లని ఇంట్లో ఆడుకుంటున్న చిన్న పిల్లలు కోతులు వచ్చి పక్కగా కలిసారు. మన మనుషుల్లో యూనిట్ ఉండదు కానీ కోతులు యూనిట్ ఉంది. ఆ కోతుని పిల్లలు ప్రసిస్తే 30 కోతులు వచ్చాయంట. ఆ పిల్లలు చెప్తుంది అంత దారుణం ఉంది. దాన్ని కూడా అరికట్టవలసింది, అంటే శక్తి అనట్లేదు చేయమనట్లేదు, దాన్ని కూడా పరిధిలో తీసుకుని మనం చేయవలసిన ఆ బాధ్యత ఉంది. మనం ఉన్న లేకపోతే అడిగేవాళ్ళు ఉంటాం కదా, మనం ఇంకెవరు ఉంటాం కాదు. అలాగే ఏ మున్సిపాలిటీలో చూసినా సరే చక్కగా విశాఖపట్నం వెళ్ళినా లేకపోతే ఇంకో మున్సిపాలిటీకి వెళ్ళినా సరే చక్కగా మార్కెట్ ఉంటాయి. నర్సిపల్లి మున్సిపాలిటీ మనకి నర్సిపల్లి మున్సిపాలిటీ మార్కెట్ లేదు, రోడ్డు మీద చేసుకున్న వ్యాపారం ఉంటాను. ఎందుకంటే ఆ రోజు మేము 2001లో ఎప్పటికీ నాకు కరోనా అంటే ప్రాణికులు మన దేశంలో ప్రపంచం మొత్తం మీద వచ్చింది. ఆ టైంలో ఎలా పెట్టాలి ఏంటి అందరూ ఉదయం ఉండకూడదన్న ఉద్దేశంతో రోడ్డు మీద మార్కెట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ మార్కెట్ ఇందిరా మార్కెట్ అవుతుంది, ఇక్కడ ఉంది. మేము అలాగే బుడ్డిపిల్ల కూడా చాలా చక్కటి రైతు బజార్ మేము మా టైంలో మా శాసనసభ్యులు జరిగిందమ్మా. అది కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా చక్కగా రెస్పాండ్ మార్కెట్ అంతా ధరలేదు. కానీ ఒక బాధ ఏంటంటే అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర మన ఇందిరా మార్కెట్ ని మొత్తం తీసుకెళ్ళి కరెక్ట్గా రైతు బజార్ 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది. ఆ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంది. అంటే అక్కడ ఆస్తి వసూలు చేయడం కానీ ఇలాంటి కోడికి ప్రభుత్వం చేయడం ప్యాకెట్ కానీ రైతులు భయపెట్టారు. అందుకని అది అక్కడ ఉండాలని చెప్తున్నా ఇవాళ రాలేదని చెప్పి అదొకటి మార్కెట్ కూడా చేయవలసింది. అలాగే ఇందిరా మార్కెట్ ఇప్పుడు వచ్చి అభివృద్ధి దాంట్లో ఉన్నాడు. మన పరిస్థితుల్లోనే ఉంది ఇప్పుడు కూడా. దాన్ని తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ తీసుకెళ్ళడానికి శాసనసభ్యులు కానీ అప్పుడు మాజీ చైర్మన్ ఆదివేశం లెక్కతో దాన్ని మళ్ళీ నర్సిపల్లి తీసుకెళ్ళడం కోసం చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఈలోపు ఎంపీ ఆప్షన్స్ రావడం, మళ్ళీ 2 విధానం అవ్వడం, దానివల్ల కొంచెంగా లేట్ అయింది. అది కూడా అధికారులు వాటర్ ఉంటారు. ఇలా కుడికి పెట్టారు. ఒకటి అభిషేకం నుంచి శ్రీశాఖ కోడికి వెళ్ళింది, అది లేదు కదా ఇంతకుముందు. అలాగే బంగారాజు ఏడు దగ్గర నుంచి కనదోపుడి దగ్గర నుంచి కనదోపుడి అక్కడ నుంచి శారద నుంచి పుట్టగోడ దగ్గర నుంచి అదొకటి పెట్టారు. గబ్బర్ కాలువ అదొకటి పెట్టారు. ఇవన్నీ కూడా ఎవరో స్థాయిలో ఎవరు చేయవలసిన విధంగా అందరూ చేశారమ్మా. నాకు ఈ అవకాశం కౌన్సిలర్ కింద ఇదే ఫస్ట్ టైం నేను గెలుపుతాను. ఇప్పుడు కాలేజీలో సెక్రటరీ పోటీ విషయంలో మా మిస్సెస్ పోటీ చేసింది. ఒకసారి వార్డు మెంబర్ కింద, ఒకసారి కౌన్సిలర్ కింద కంటిన్యూ చేసిన. ఇప్పుడు నేను అంటే ఈ నాకే కాదు మ్యాక్సిమం ఎంతమంది ఇక్కడ అంతమంది కూడా మనకి చక్కటి అవకాశం, అంటే అవకాశం మనం అనుకోకూడదు, చక్కగా అనుకోకూడదు. ఎందుకంటే ప్రాణికులు మనం విషయం జరిగింది మా వార్డులో. వార్డు మాదే కానీ కానీ మా వార్డు కాదు.
ఒక బ్రాహ్మణ్ స్త్రీ భర్త చచ్చిపోయాడు, ఒక 16 ఏళ్ళ కూతురుతో ఉంటుంది. ఆ కూతురు ఏంటంటే మైండ్ అండ్ ఫిజికల్లీ అండ్ అలాగా రోజు బాగా స్నానం చేయించడం, అక్కడ నుంచేమో స్కూల్కి వెళ్ళిపోవడం. ఆమె అదే బతులు మళ్ళీ అమ్మ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తే మళ్ళీ ఆవిడ కొంచెం అన్నం పెట్టి అన్నం తీసుకొని స్కూల్కి వెళ్ళిపోవడం. మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 అవుతుంది. తీసుకెళ్ళడం మేము అన్నం దగ్గర ఆలేకపోతున్నాం. అక్కడ లోపల సిచ్యువేషన్ ఎవరికి తెలియదో తెలుసో అంటే మనకు మనస్తత్వం ఎలా ఉందంటే ఆ కోపం అలా తీసుకెళ్తారు అందరికి వచ్చేస్తుందేమో అని చెప్పి భయపడ్డాం. అదే కౌన్సిలర్ తెలిసి సిచ్యువేషన్ వస్తే ఆ అమ్మాయి లోపల మాంసం ముట్టలు మనకి 16-17 సంవత్సరాలు వేసుకుంటారు. అమ్మాయికి మందం మీద ఉంది. తల్లితో చనిపోయింది. అంతా ముందే ఏం చేయాలి మొత్తం అంతా ఆ రోజంతా శానిటేషన్ చేయించి ఆమె తీసుకెళ్ళి అంటే కమిషనర్ కనకరాగా ఉండేవారు. ఆ కనకరాగా ఫోన్ చేసి అన్న చేసి పట్టుకొచ్చి ఆమె తీసుకెళ్ళి గుడిపెళ్ళి కొంచెంలో కూర్చో అమ్మాయి ఆమెని పెట్టుకోవద్దు చేసుకొని ఇప్పుడు దాకా ఎంతో డెవలప్ చేస్తే నాకు అవకాశం వచ్చింది. నర్సీపట్నం పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ వరకు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. అలాగే మా శాసనసభ్యులు కూడా 5 సంవత్సరాలు ఎంతో కొంత నర్సీపట్నం చేయగలిగిన అవకాశం వచ్చింది. ఆయన చేశారు. అలాగే అందరూ కూడా ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా ఎవరు కావాల్సిన అందరూ కూడా మన ప్రజాప్రతిని ఎన్నుకోవడానికి కారణమైన ప్రజలందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో మనం అందరూ చేస్తాము, చేసాము. ఇలాగే కంటిన్యూషన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఆఖరి అవకాశం ఇప్పటికి ఈ మీటింగ్ ఆఖరి అవకాశం ఇచ్చి ఇంకో విషయం చెప్తాను. అందరూ మనకు అందరూ కలాలి. ఎందుకంటే స్పీకర్ అత్యంత అలాగా ఇప్పుడు నేను అలాగే అక్కడ రాలేము. ఇక్కడ ఎంతమంది వస్తారో తెలియదు కానీ తీసుకుంటే ఆ సభలో ఉండడం కూడా మాకు కూడా అలాగే మన శాసనసభ్యులు కనిపించమండి రిజర్వేషన్ కానీ అది అప్పుడు మాజీ శాసనం కనిపించడం మనం వదిలిస్తాం. అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.